పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాము. అంటే ఆయన కొడుకు రీసెంట్‌గా సింగపూర్‌లోని అది ఆయన వ్యక్తిగతం. దాని గురించి మనం ఏం మాట్లాడతామమ్మా? అంటే ఏం మాట్లాడతాం? ఇక అన్ని మాధ్యమాల్లోనూ ఇదే ఏమ్మా, ఏ కొడుకుకి కష్టం కలిగితే కన్న తండ్రి పరిగెత్తాడమ్మా చెప్పు. ఈ మనిషి మరీ ఒకరోజు ఆగి పరిగెత్తాడు. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఒకరోజు ఆగి పరిగెత్తాడు. ఇది ఇది ఇదో చర్చ నా పొందా. కాకపోతే క్షేమదాయకంగా ఉంటాడు, ఏమి ఇబ్బంది లేదు. రైట్. ఇంకా తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వద్దాం. హెచ్సియు ఇన్సిడెంట్ ఇంకా పర్టికులర్గా సో ఇష్యూలు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. లేదు, ఇంకా మీరు చెప్పింది యాస్టీస్ మళ్ళీ జరుగుతూనే ఉంది. అసలు హామీలు పక్కదోవ పట్టుపోయాయి, 6 గ్యారంటీలు అమలు కాలేదు. అసలు ఈ విషయాలన్నీ అంటే మొత్తానికి పాలన అనేది ఇలా పక్కదారిపోయి ఇటు మొత్తం భూముల చుట్టూ రాజకీయం తిరుక్కుంటా హెచ్సియు చుట్టూ మొత్తం గత నెల రోజుల నుంచి అదే జరుగుతూ ఉంది. ఈరోజు కూడా రీసెంట్గా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి హెచ్సియు వెనకాల ఉన్నటువంటి కుట్రని, అంటే ఆ భూమి అమ్మే కుట్రను కూడా బయట పెట్టడం జరిగింది. రైట్. అసలు అంటే ఇలా అంటే ఇదే తంతా ఇంకో 3-4 వస్తాయమ్మా ఇలాంటివి వస్తాయి. అనవసరమైన రోడ్డు ఒక మామూలు రోడ్డు ప్రమాదం కూడా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అది ప్రభుత్వం దాకా వెళుతుంది. ఒక మామూలు రోడ్డు ప్రమాదం జరిగింది ఏమో నాకు తెలియదు. ఒక మామూలు రోడ్డు ప్రమాదం ప్రభుత్వం దాకా వెళుతుంది. ఏం చేస్తోంది ప్రభుత్వం అని అంటే స్థితి బాలేదమ్మా, స్థితి బాలేదు. ఖచ్చితంగా ఈ స్థితి ఇలానే ఉంటుంది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏమైనా పరిస్థితులు అనుకూలంగా మీనాక్షి నటరాజన్ వచ్చిందా, మీనాక్షి శేషాద్రి వచ్చిందా, మాధురి దీక్షిత్ వచ్చిందా, నాకెందుకమ్మా? అతని సమయం ఇంకా 9 నెలలు కష్టకాలం ఉంది. జాగ్రత్తగా ఉండాలి అంతే అంతే. ఇక దీనికి నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా దగ్గర ఇదే సమాధానం. నీకు ఆనాడే చెప్పా, తను ఎంతగా ముందుకెళదామనుకున్నా, హామీల పరంగా ఎంత ముందుకెళదామనుకున్నా గ్యారెంటీలు వెళ్ళలేడు. ఇష్యూలు వస్తాయి, పీక పిసికినట్టు ఉంటుంది, ఢిల్లీకి విపరీతంగా తిరగాల్సి వస్తుంది, పర్యటనలు విపరీతంగా ఉంటాయి చెప్పాను. ఒక్కటన్నా తప్పైందా? అల్లాడిపోతున్నాడు పాపం. ఒక్కటన్నా తప్పైందా? ఏదన్నా జరగకుండా ఉందా? ఇది నారసింహుడి బిడ్డ మాట. ఆ మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్ దిగ్గజాలైనటువంటి వాళ్ళంతా కూర్చొని ఇతను నించున్నా నేను ఆశ్చర్యపోను. ముఖ్యమంత్రి అయినప్పటికీ నుంచున్నా నేను ఆశ్చర్యపోను. నుంచున్నాడు ఆల్రెడీ. ఏమో నాకు తెలియదు ఆ సంగతి. చూసాను నేను. నాకు తెలీదు, ఎందుకంటే నాకు అంత శ్రద్ధ ఉండి చావదు నాకు. అంటే ఏంటి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నుంచోవడం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి తన కష్టంతో తన పైకి వచ్చాడు, ఎవడి దయాదాక్షిణ్యాలతో రాలా. ఇది నిజం. తెలంగాణలో రేవంత్ రెడ్డి తన కష్టంతో తన పైకి వచ్చినవాడు, ఒంటిగా భుజాల మీద వేసుకొని తిరిగినవాడు, అందరికీ ఒక గుర్తింపునిచ్చినవాడు. ఇవాళ అందరూ కలిసి తొక్కుతున్నారు. ఎవరికి వాడు. నేను మీతో కూడా చెప్పా, గుర్తుందో లేదో, ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ ఉందా గురువు గారు అనితే ఉండదు అని చెప్పా. అన్నట్టే జరిగింది. అవునా? అన్నట్టే జరిగింది కదా. నా మాట ఇది అబద్ధమైందని ఒక్కటి చూపించు. ఉండదు. ఎందుకంటే బ్రతికి ఉన్నంత కాలం నారసింహుడి బిడ్డగా నా నాన్న సంకల్పంతో అవకాశం ఉన్నది చెప్తా. సరే, మళ్ళీ అడుగుతున్నాను అదే ప్రశ్న. మంత్రివర్గ విస్తరణ అసలు ఉంటుందా ఉండదా ఫర్దర్గా? ముందు ఇష్యూల నుంచి బయట రా అమ్మా, మంచి హాట్ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు హెచ్సియుది. అవతల కోర్టుల ద్వారా కూడా ప్రభుత్వాలకి కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏ విధమైన తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే పాజిటివా నెగిటివా? అంటే 16వ తారీఖు వరకు స్టే ఇచ్చింది. ఒకడికి పాజిటివ్ అయింది, ఇంకోటికి నెగిటివ్ అవుతుంది. ఒకడికి నెగిటివ్ అయింది, ఇంకోటికి పాజిటివ్ అవుతుంది. ఇదేం ప్రశ్న నా బొందా? నువ్వు అడగాల్సింది అది కాదు. పర్యావరణం నిలబడుతుందా పడిపోతుందా? పర్యావరణం అనేది గెలుస్తుందా గెలవదా చెప్పండి. పర్యావరణం అనేది నిలబడుతుంది. ఇక్కడ నేచర్ కి నిలబడుతుంది. సమాధానం వచ్చింది, నువ్వు ఇంకా అడుగుతూనే ఉన్నావు. పర్యావరణానికి చాలా ఇప్పుడు అక్కడ అంత యోగస్థితి లేదమ్మా. అవంతా మారిపోయే యోగస్థితి లేదు, సమయం పడుతుంది. చాలా ఇంకా చూస్తావు. ఉవ్వెత్తున ఎగసే విద్యార్థి కెరటాలను చూస్తావు, ఉవ్వెత్తున ఎగసే ఆందోళనలు చూస్తావు, ఉవ్వెత్తున ఎగసే ఒక విద్యార్థి సంఘం యొక్క అసలు స్వరూపం చూస్తావు రానున్న రోజుల్లో. ఉద్యమం రాబోతుంది. అది నాకు తెలియదు. నేను ఉద్యమాల గురించి, అక్కర్లేని గొడవల గురించి నేను మాట్లాడటల్లా.
ఉవ్వెత్తున ఎగసే విద్యార్థి సంఘం యొక్క అసలు స్వరూపం చూస్తావన్నా. అది ఉద్యమం కావచ్చు, ప్రేమతో వచ్చే ఆలింగనము కావచ్చు. ప్రేమ పొంగినా కూడా వాటేసుకుంటారుగా, ఇది కూడా అంతే. కానీ పర్యావరణానికి మాత్రం ప్రాణహాని లేదు, ప్రాణహాని లేదు.